నమస్తే. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా పన్నీర్ కూర చూద్దాం. ముందుగా టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం, పన్నీర్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూపించిన మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్, బటర్ వేడెక్కాక తేజ్పత్తాకు, ఎండుమిరపకాయ, కారం, పసుపు, పై పేస్ట్ వేసి ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి. క్యాప్సికమ్, టమాటో, పన్నీర్ని షాలో ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు వేసి కడాయి మసాలా కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు, 4-5 మినిట్స్ చాలు. ఈ ఆయిల్ తేలిన తర్వాత ఉప్పు, పంచదార, వేడి నీరు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత కసూరి మేతి, ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ అవి వేసి కడాయి మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్న పెరుగులో ఈ గ్రేవీ కలిపి ఇందులో కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే కడాయి పన్నీర్ రెడీ.